వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళసై. దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్ అప్రమత్తం చేసిన ఏటీసీ. అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. రోజా. కోవట్ నాని అంటూ కేసీ నానిపై బుద్ధ వెంకన్న కౌంటర్లు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని స్వచ్ఛత ప్రచారాన్ని నిర్వహించారన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణంలో శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్ లో వెళుతుందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలట్ కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుతిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని, అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకొని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తుందని దుయ్యబట్టారు. నిజమైన అంబేద్కర్ వారసుడిగా ఈరోజు జగనన్నను అందరూ అభివర్ణిస్తుంటే చూసి సహించలేక కడుపు మంటతో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ కూడా గమనించి ఆ పచ్చ పత్రికలకి, ఆ పచ్చ ఛానళ్ళని బాయ్కాట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం అంబేద్కర్ గారిని చూపించడానికి నిన్నంతా కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళు కేటాయించలేదు అంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా.
ఎందుకంటే గతంలో మీరు చూశారు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇదే విజయవాడలో 200 సీడీలు బయటపడి మహిళల జీవితాలు నరక కూపంలో ఉన్నాయని అప్పటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నన్ను కూడా అప్పుడు సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఒక చిన్న డిస్కషన్ అని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడారే తప్ప ఆయన ఆ 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం దేవుడెరుగు. కనీసం ఎక్కడైనా ఒక అంబేద్కర్ స్టాచ్యూ అయినా పెట్టారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక న్యాయం చేస్తానని ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా అని చంద్రబాబు నిలదీశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభించాలని భావించామని, తాను గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని, గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు. ఈరోజు మీరు చూడండి, 16 పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా నా ఎస్టీలు అంటాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ విద్యోన్నత పథకం రద్దు చేశాడా లేదా? అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటానికి రూపమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడానికి అంబేద్కర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నిటికంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతోందని పేర్కొన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి. ఈ మహావిగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక
మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తాజాగా మరోమారు విమర్శలు గుప్పించారు. కేశినేని నాని కోవట్ అని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఆయన కోవట్ అనే విషయం తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు గౌరవించారని చెప్పారు. కోవట్ అని తెలుసు కాబట్టే కేశినేని నానిని జగన్ అగౌరవించారని విమర్శించారు. ఈ మేరకు శనివారం బుద్ధా వెంకన్న ఓ వీడియో ట్వీట్ చేశారు. అప్పుడు ఇప్పుడు అనే క్యాప్షన్తో గతంలో కేశినేని నానిని చంద్రబాబు ఎలా మర్యాదగా చూసుకున్నారో వీడియోలో చూపించారు. సతీ సమేతంగా ఆలయ దర్శనం తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండగా కేశినేని నాని దూరంగా ఎక్కడ ఉండడం వీడియోలో కనిపించింది. అయితే తన పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి కేశినేని నానిని చంద్రబాబు దగ్గరకు పిలిపించుకోవడం కనిపిస్తోంది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిపించుకొని చంద్రబాబు తన పక్కన చోటిచ్చి గౌరవించారని బుద్ధా వెంకన్న చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే తాను వైసీపీలో చేరానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలవడంతో వెంటనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేష్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 60% ఖాళీ అవుతుందని తాను ఇప్పటికే చెబుతున్నానని అన్నారు. కంచుకచర్ల మండలం పెడ్యాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. తన వెనక ఎవరూ లేరని ఆయన సోదరుడు కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని మండిపడ్డారు. సమకాలీన రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్కి ఎవరూ సాటి లేరని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. యండమూరి రాసిన అభిలాష నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాతోని సినీ పరిశ్రమలో తన స్థానం సుస్థిరమైందని చెప్పారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకు ఉండదని, అందుకే ఆ బాధ్యతను యండమూరికి అప్పగిస్తున్నారని తెలిపారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజాగ్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య పురస్కారం, జీవన సాఫల్యం పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. యండమూరి నవలను చదివితే యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు సినీ పరిశ్రమకు 2 కళ్లు వంటి వారని అన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కొత్త స్పాన్సర్ వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ఐపీఎల్ కు 5 ఏళ్ల పాటు స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ తో ఒప్పందం 2024 సీజన్ నుంచి 2028 సీజన్ వరకు వర్తిస్తుందని వివరించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో లేని విధంగా 2500 కోట్లతో స్పాన్సర్షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. టాటా గ్రూప్ గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2022-23 సీజన్లకు టాటా గ్రూపే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్స్. అంతేకాదు ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద మహిళల T20 లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు టైటిల్ స్పాన్సర్ గా కూడా ఈ దేశీయ దిగ్గజం సంస్థే. సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా 40వ రోజు శనివారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. పి దీప్తి మనోజ, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజుతో అంగన్వాడీల నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము. మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ఈ రోజుతో 4వ రోజు 15 మంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చలనం లేకుండా ఎవరు ఎటుపోతే మాకేవి మా పంతం నెరవేర్చుకోవాలని మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేము కూడా అంగన్వాడీలు మీ జగమండులుగానే మేము కూడా తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి మేము కూర్చొని ఉన్నాము. షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. షోకాజ్ నోటీసులకి రిప్లై కూడా ఇచ్చున్నాము. టెర్మినేట్ చేస్తామని హైడ్రామా ప్లే చేస్తూ ఉంది. అంగన్వాడీలు టెర్మినేషన్లకి మేము భయపడమని చెప్తా ఉన్నాము. మా మీద రకరకాల
ప్రయోగిస్తూ ఉంది. ఎస్మా అని చెప్పి ప్రయోగించారు, షోకాజ్లు ప్రయోగించారు, తాళాలు పగలగొట్టారు. ఏం చేసినా అంగన్వాడీలు మేము మాత్రం బెదరము. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పటికైనా సరే సీఎం గారు కనీస వేతనం అమలు చేయాలని, సీఎం గారు ఇచ్చిన హామీని తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అదైనా సరే ఇవ్వాలని, మాకు నిర్దిష్టమైన హామీ లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తామని మేము చెప్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ నిరవధిక సమ్మె సాగుతూనే ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 40 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 4 రోజుల నుంచి నిరవధిక దీక్షలు విజయవాడ కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను భయపెట్టాలని రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంది. ఫస్ట్లో సెంటర్ తాళాలు బయలుగొట్టించి సచివాలయ పోలీసుల చేత, వాలంటీర్ల చేత, మెప్మా ఆర్పీల చేత, ఇట్లా వాలంటీర్ల చేత పగలగొట్టించి పనులు చేయించాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. తర్వాత జనవరి 5వ తారీఖు లోపల జాయిన్ కావాలని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రయత్నం చేసింది. అంగన్వాడీలు వాటికి కూడా తెరవలేదు. చివరికి డిసెంబర్లో మరలా ఎస్మా నోటీసులు ప్రయోగిస్తున్నామని ప్రభుత్వం ప్రయోగించింది. దానికి అంగన్వాడీలు బెదరలేదు. చివరిగా నిన్న షోకాజ్ నోటీసులు ఇస్తామని ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత, ఎవరైతే ఐసీడీఎస్ అధికారులు ఉన్నారో, సిడిపిఓలు ఉన్నారో, సూపర్వైజర్లు ఉన్నారో, నోటీసులు ఇళ్లకు తీసుకెళ్లి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృష్ణ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ రోజు 20, 21, 22 తారీఖులో కృష్ణ జ్యువెలరీలను ప్రత్యేక అంకులతో ప్రారంభించామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు బ్రాడీపేట 3/1 శ్రీ లక్ష్మీ జ్యువెలరీ యజమాని షాప్ లో జరుగుతుందని, కృష్ణ బ్రాండ్ తో జ్యువెలరీ అందిస్తున్నామని తెలిపారు. 5,000 దగ్గర నుంచి 5 లక్షల వరకు నెక్లెస్లు ఉన్నాయని తెలిపారు. పర్చేస్ చేసిన తర్వాత ఎంఆర్పీ రేట్ కంటే 5% నుంచి 10% ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుందని, ఫ్యూచర్ లో మీకు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుందని తెలిపారు. నమస్తే అండి, మాది లక్ష్మీ జ్యువెలర్స్. మేము ఈరోజు కృష్ణ అనే డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఈరోజు అంటే 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు బ్రాడీపేట 3/1 శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ మా షాప్లో జరుగుతూ ఉంటుంది. ఈ కృష్ణ అనేది ఒక పెద్ద బ్రాండ్ అండి. ఇది మీకు 5,000 దగ్గర నుంచి 5 లక్షలు, 10 లక్షల వరకు కూడా మన దగ్గర నెక్లెస్లో ఉంటాయి. సో మీకు ఇది పర్చేజ్ చేసిన తర్వాత ఎంఆర్పీ రేట్ మీద 5%, 10% అని ఒక ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో దానివల్ల దాని గురించి మనం ఇలా పెట్టాము. పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని మనం 30 సంవత్సరాల నుంచి ఉన్నది. నాణ్యమైన బంగారం నమ్మకంగా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క షాప్లో అనేక రకమైన వెరైటీస్, ఆర్నమెంట్స్ చాలా కొత్తదనంగా, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ వాళ్ళు చూపించడం జరుగుతుంది. 30 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఎటువంటి మేము ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఏమి ఇబ్బందికరమైన పరిస్థితి నాణ్యత మరియు నమ్మకంగా ఈ షాప్లో మనం బంగారం. ప్రపంచవ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 206 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డు వద్ద అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలా కాకుండా అగ్ర కులాల పెద్దల సైతం కూడా అంబేద్కర్ వాదులు మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం చేసుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నారా చంద్రబాబు మొదలుకొని ధూళిపాల నరేంద్ర పత్రికా ఛానల్లో దుష్ప్రభావాలను రాతలను రాయిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము కూల్చివేస్తాం, అక్కడి నుంచి తీసేస్తామని ధూళిపాల నరేంద్ర నిన్న మాట్లాడుతున్నారు. ధూళిపాల నరేంద్రకు మేము హెచ్చరిక చేస్తున్నామన్నారు. నిన్న ధూళిపాల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని అన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 206 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డు కేంద్రంగా అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అగ్రకులాల్లో ఉండబడే పేదలు సైతం కూడా, అంబేద్కర్ వాదులు మొత్తం కూడా
ఒక పండగలా వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో, అణగారిన వర్గాల ఆత్మగౌరవంగా భావించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని ధూళిపాల నరేంద్ర మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయుడు మొదలుకొని వీళ్ళందరూ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలు మొత్తం కూడా విషపరాతులు రాస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మేము కూల్చివేస్తాం, అక్కడి నుంచి తీసేస్తామని ధూళిపాల నరేంద్ర నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ధూళిపాల నరేంద్రకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చూస్తూ ఉన్నారేమో, వాళ్ళ వారసులు చూస్తూ ఉన్నారేమో. మేము ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలా కాదు, మేము ఎన్టీఆర్ వారసులం కాదు. మా అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తే అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ బిడ్డలుగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము, తిరగబడతాము. తెలుగుదేశం పార్టీ కథ ఏందో, ధూళిపాల నరేంద్ర కథ ఏందో మేము తెలుసుకోబోతున్నాం. కాబట్టి నువ్వు ఏ అంబేద్కర్ గారు, మా దేవుణ్ణి మీరు ప్రపంచంలో ప్రజాస్వామిక వాదులు మొత్తం కూడా ఒక సామాజిక న్యాయ ప్రతిరూపమైన అంబేద్కర్ని పూజించే క్రమంలో అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, అణగారిన కులాలను అవమానించే విధంగా, మమ్మల్ని హసించుకునే విధంగా, మళ్ళీ అంటరాంతరం మళ్ళీ రూపం మార్చుకునే విధంగా, అంటరాంతరం అయితే రూపాలు మారుతూ ఉందో ఆ రూపాన్ని మార్చుకొని తెలుగుదేశం పార్టీ రూపంలో మమ్మల్ని అవమానించే విధంగా మా జాతీయ గౌరవ అధ్యక్షుడు, మా ప్రతిరూపం అంబేద్కర్ గారిని ఆ విగ్రహం కూల్చివేస్తానే మాటలు నువ్వు వెనక్కి తీసుకోపోతే, 24 గంటలు ఆ విగ్రహం మీద చేసిన మాటలు నువ్వు వెనక్కి తీసుకోపోతే నీ మీద SC కేసు నమోదు చేసే విధంగా, పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ చేసే విధంగా మేము ముందుకు పోతాము. ధూళిపాల నరేంద్ర మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో పెట్టారంటే మీరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పెట్టుకున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు వారు తిరగబడతారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నాను, 24 గంటల్లో ఈ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, 24 గంటల్లో ఏ అంబేద్కర్ గారిని నువ్వు విజయవాడలో కూర్చివేస్తానని చెప్పేసి మాటలు అన్నావు, ఆ మాటలు నువ్వు వెనక్కి తీసుకోపోతే భారతదేశంలో ఉండబడే ప్రజాస్వామిక వాదులు, అంబేద్కర్ వాదులు మొత్తం కూడా తిరగబడతారు. నీ ఇళ్ళు ముట్టడి చేస్తారు. మీ టీడీపీ కథ ఏందో, మీ చంద్రబాబు నాయుడు కథ ఏందో, రామోజీ కథ ఏందో, మీ రాధాకృష్ణ కథ తెలుసుకోవడానికి బహుజన మొత్తం సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ రాష్ట్ర PCC ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నా అని అన్నారు. జరుగుతున్నటువంటి అన్యాయాలకు ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వరి అన్నారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గారు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయింది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యి అతను సీఎం అయ్యి పడిపోయే కూడిని అనేక మార్లు ఆపుతున్నాడు. రాజ్యసభలో మెజార్టీ లేదు. ఈ లోపట్టి రాజ్యసభలో డిప్యూటీ మేయర్ కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, అదే చైర్మన్ కానీ, అదేవిధంగా అనేక సందర్భాల్లో మోడీ గవర్నమెంట్ నిలబెట్టిన ఘనత మన రాష్ట్రానికి దక్కింది. ఓటు కాంగ్రెస్ది, బీజేపీ సపోర్టు, అతను మన రాష్ట్రానికి ఏం చేయడు. ఈ పరిస్థితిలో మనం ఉన్నాము. దానికి నిర్మల సభ్యులు గారు రావడం చాలా సంతోషం. వారి నేతృత్వంలో మసారాణి గారు, మన వంశారాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఉస్మాన్ గారు అనేక మంది పెద్దలు ఉన్నారు. యూత్ నాయకులు, NSI నాయకులందరితో కలిసికట్టుగా అందరూ కలిసి ఈ జిల్లాలో ప్రముఖ స్థానం ఉంది. రాజధాని అనేది మన జిల్లాలో ఉంది. రాజధాని ప్రాంతంలో ఉండాలని చెప్పని, ప్రత్యేక హోదా రావాలని చెప్పని, ఇవన్నీ సాధించే కాంగ్రెస్ అని చెప్పని మనం చేసుకుంటూ ఆ నేతృత్వంలో గవర్నమెంట్ పాలన చేస్తామని చెప్పి నమ్మకం విశ్వాసం మాకు ఉందని. ఈ రోజున గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు
మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. నాడు 1994 అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, అట్లానే 99లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేసుకొని మళ్ళా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కూడబలుకొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీనపడినప్పుడు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలోనే 10 నుంచి 12 లక్షల కోట్లు అప్పు తేలిందంటే చూడటానికి ఒక పరిశ్రమ కానీ లేదా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ కలగజేయలేనటువంటి అసమర్థత పార్టీలు ప్రభుత్వాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇవాళ విసిగిలేసారని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు రేపు ప్రమాణ స్వీకారం ద్వారాగా ఆవిడ యొక్క కార్యక్రమాలు రౌండ్ ది క్లాక్ ప్రజల్లో ఉండి కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం, ఇంధనమ్మ పాలన ఈ రాష్ట్రానికి సాధ్యం కావాలి అంటే అది కాంగ్రెస్తో సాధ్యమైంది. మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటని ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2018లో 5-6 పార్లమెంట్ స్థానాలుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము రాజీనామా చేస్తూ ఉన్నాం, నాకు 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారు గొంతు మీద కాలేసి తొక్కి మీకు ప్రత్యేక హోదా తెస్తానన్న మంత్రి మాట. మళ్ళీ ఇవాళ 31 మంది పార్లమెంట్ సభ్యులుంటే ప్రత్యేక హోదా ఎక్కడుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి వైభవాన్ని తొక్కి అణగదొక్కేటటువంటి ప్రయత్నం. 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెద్దది వేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి బొమ్మని చిన్నదిగా అసలు చూపించకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మహానాయకుడి యొక్క ఆశయాలు కాంగ్రెస్తోనే ముడిపడి ఉన్నాయి, కాంగ్రెస్ వారసత్వంతోనే ఉన్నాయి. గతంలో చేసినటువంటి అపోహలు తొలగిపోయినాయి అన్నటువంటి షర్మిలమ్మ గారు ఇవాళ మరలా తిరిగి ఆ తండ్రి బాటని పూర్తి సహకారం చేయడం కోసం నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఒకటే ప్రజల ఆలోచన చేయాలి. దుర్మార్గులంతా ఒకవైపు ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఒకవైపు ఉంది. ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి భవిష్యత్తు తరాలకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ త్యాగాలు చేసింది, ఏ పార్టీ అభివృద్ధి చేసిందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు దుర్మార్గ ఆలోచన విధానం, ఒకవైపు కుట్రలు కుతంత్రాలు కలిగినటువంటి పార్టీలు, ఒకవైపు ప్రజా సంక్షేమంతో గతంలో పనిచేసినటువంటి పార్టీలు. ఇవాళ మహాతల్లి శ్రీ షర్మిలమ్మ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి మా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగం రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు కాంగ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. గుంటూరు లక్ష్మీపురం రోడ్డు నూతనంగా ప్రారంభించిన అమ్మ చట్నీస్ ప్రారంభోత్సవంలో మంత్రి విడుదల రజని అమ్మ చట్నీ యాజమాన్యం పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మ చట్నీలో చాలా వెరైటీ స్పెషలైజేషన్స్ ఉన్నాయని తెలిపారు. హోటల్స్ లో 1-2 చట్నీ చేస్తుంటాము, కానీ అమ్మ చట్నీస్ లో చట్నీస్ ఫేమస్ అన్నారు. అమ్మ చట్నీస్ లో రకరకాల చట్నీలతో అన్ని ఐటమ్స్ ఇస్తున్నాయని తెలిపారు. జరిగింది. సో ఇది బేసికల్గా అడ్రస్ ఏంటంటే లలితా జ్యువెలర్స్ ఆపోజిట్ లక్ష్మీపురం.
వెళ్తారు ఆపోజిట్లో లక్ష్మీపురంలో ప్రారంభం చేయడం జరిగిందండి. దీంట్లో అమ్మ చట్నీస్ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏదేంటంటే ఇన్ జనరల్గా మీరు ఏ హోటల్కి వెళ్ళినా సరే 1-2 చట్నీస్ వేస్తూ ఉంటారు. ఇడ్లీలో కానీ దోశలో కానీ వెరైటీస్ ఇది మీరు ఆర్డర్ చేసుకున్నా సరే. ఈ అమ్మ చట్నీస్లో ఏంటంటే అమ్మ చట్నీస్ అనేది ఫేమస్ కాబట్టి వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇక్కడ ఉన్న షెఫ్లందరూ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ అండి. సో ఈ ఎక్స్పర్ట్స్లో మేము ఇస్తున్న చట్నీస్ ఏంటంటే కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ. ఇవన్నీ కూడా ప్రతి దోశ ఇడ్లీలు అన్నిటితోటి అగైన్ ఇడ్లీలో కూడా 2 వెరైటీస్ ఆఫ్ కారమ్స్ వస్తాయండి. నెల్లూరు కారం అండ్ కందిపొడి కారం. ఈ 2 కూడా ఇడ్లీకి వస్తూ ఉంటాయండి. ఇవి మా హోటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చట్నీస్ అంటే మేజర్. సో ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ వెరైటీస్ ఇన్ జనరల్ ఏ హోటల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. వాటితో పాటు అలాగే విత్ 70 mm దోశ కూడా ఇక్కడ జరుగుతుందండి. సో అగైన్ ఇదేంటంటే లక్ష్మీపురం ఆపోజిట్ లలిత జ్యువెలర్స్ ఉందండి. సో మీరందరూ వచ్చి బ్లడ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రవీంద్రనాథ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళసై. దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్ అప్రమత్తం చేసిన ఏటీసీ. అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు, రోజా. కోవట్ నాని అంటూ కేసీ నానిపై బుద్ధ వెంకన్న కౌంటర్లు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.